నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆధ్వర్యంలో లెదర్ పార్క్ స్థల పరిశీలన చేసిన కొరియన్ బృందం. నర్సాపేట రోడ్డులో గల గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా ఘంటసాల వర్ధంతి వేడుకలు. వినుకొండ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సారథ్యంలో వినుకొండకు పరిశ్రమలు తెచ్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనిలో భాగంగా వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద సర్వే నంబర్ 1లో 98.20 ఎకరాల భూమి లెదర్ పార్కు ఏపీఐఐసికి కేటాయించారు. రీబోక్, పూమా, నైక్ లాంటి ప్రముఖ కంపెనీల లెదర్ పరిశ్రమలు ఏర్పాటుకు బుధవారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కొరియన్ బృందం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బృందంతో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నిమ్మలబావి బజార్ నందు శ్రీ 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 పొట్లపాడు రామయోగి స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని గత 23 సంవత్సరాల నుండి వసంతోత్సవాన్ని మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న బద్దిక నరసింహరావు ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించుట ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అంతరించిన పరమ పూజ్య సంభూతులు అవధూత అయినటువంటి స్వామి పొట్లపాడు రామయోగి స్వామి అని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన గ్రామంలో సుఖ సంతోషాలు, పాడి పంటలతో సమృద్ధిగా ప్రజలకు అందుతాయన్నారు. ఈ స్వామి ఊరేగింపు కార్యక్రమం పట్టణంలోని నిమ్మలబావి బజార్ నుండి దక్షిణ బజార్ బోస్బొమ్మ సెంటర్, మెయిన్ బజార్ స్తూపం సెంటర్, పాత శివాలయం మీదుగా ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం రామయోగయ్య స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బద్దిక యోగయ్య గారు 2002లో ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని వారి కుమారుడు బద్దిక నరసింహారావు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి తిరునాళ్ళ మహోత్సవానికి శుభ సందర్భంగా లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణంలో పౌర్ణమి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా నిర్వహించడం ఆనవాయితీ. ఆ కార్యక్రమాన్ని నిమ్మలవాయి బజారు భక్త బృందం ఆధ్వర్యంలో, లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండగగా వినుకొండ పట్టణంలోని ముఖ్యమైనటువంటి ప్రధాన వీధుల్లో గుండా స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు బద్దిక నరసింహారావు, వారి అమ్మగారు, వారందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో బద్దిక దానయ్య గారు, గురవయ్య గారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గుట్టుకొండ రామయోగ స్వామి లోక కళ్యాణార్థం మరి వారి యొక్క మహిమలు పొప్పలలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో భక్త బృందం ఆధ్వర్యంలో 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారందరికీ కూడా నిర్వహించినటువంటి భక్త బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పట్టణంలో సుభిక్షంగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారి ఆశీర్వాదం అందజేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క బజారికి భక్తుల వద్దకి స్వామివారిని చిత్రపటంతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక నర్సాపేట రోడ్డులోని గుమ్మడి కళాపీఠం కార్యాలయంలో అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథి వజ్రగిరి జస్టిస్ మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఘంటసాల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేశారని, 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన స్వతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం మరణిస్తే ఆయన పార్థివ దేహం వద్దకు పోయిన వారు లేరని, ఘంటసాల తన గళంతో ప్రజలను చైతన్యపరిచి శ్రీరాములు పార్థివ దేహాన్ని మోసారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో గాన గంధర్వులు అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారి వర్ధంతి కార్యక్రమాన్ని కళాకారుల మధ్యలో చేయటం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జస్టిస్ గారిని వారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గాన నివాళులు అర్పిస్తూ వచ్చినటువంటి కళాకారులందరికీ కళా హృదయులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక శిల్పిని ఒక మాట అడిగాను, ఏమండి శిల్పాలు ఎవరికి పెడతారు, ఎందుకు శిల్పాలు పెట్టాలి అని అడిగాను. అతను స్థపతి. స్థపతి అంటే ఒక గొప్ప సంస్థానానికి అధినేత. ఆయన అన్నాడు, ఏ వ్యక్తినైతే 30 సంవత్సరాల తర్వాత 2-3 తరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని నివాళులు అర్పిస్తూ అతని గురించి చెప్పుకుంటున్నారు అంటే అతను విగ్రహాలు పెట్టుకోవడానికి అర్హుడు. అందులో ప్రథముడిగా మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు. ఈ 10-15 ఏళ్ల కాలంలో నేను చాలా ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం, వెళ్ళడం జరిగింది. ఎక్కడ పెట్టినా ఘంటసాల గారి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆయన జయంతులు వర్ధంతులు చూస్తున్నారు. నాకున్న అనుభవంలో నాకు జాతీయ స్థాయిలో ఘంటసాల అవార్డు ఇచ్చారు. అది నేనేదో గొప్పగా సాధించాను, పాటలు పాడానని కాదు. నేను ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేను సత్తెనపల్లిలో, వినుకొండలో ఘంటసాల కళానిలయం అనే కార్యక్రమం పెట్టి చేయడం జరిగింది. అసలు ఎన్టీఆర్కి ఘంటసాలకు అభిమానులే లేరండి అన్నారు. అసలు అభిమానులు ఉండరండి అన్నారు. అదేంటండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారండి అన్నారు. ఉంటే వీరాభిమానులే ఉంటారు కానీ ఒట్టి అభిమానులు ఏంటి? నాకు ఒక ఆయన అభిమానం ఉండొచ్చు కానీ వీరాభిమానులు ఇంకొక ఆయన వీళ్ళు. అందువల్ల ఆ రోజు వాళ్ళందరూ అన్నారు, ఎందుకు వీళ్ళు ఐకాన్స్ అంటే తెలుగు జాతి గర్వించదగినటువంటి గొప్ప నాయకులు, గాయకులు వాళ్ళిద్దరు. అందువల్ల వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవడం. ఈరోజు ఘంటసాల గారి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే తెలుగు భాష ఆయన నోట నుంచి వినాలి. తెలుగు పాట, తెలుగు పద్యం, తెలుగు శ్లోకం, సంస్కృత శ్లోకం ఏదైనా ఘంటసాల పాడకపోతే ఆ పాటకి జీవం లేకుండా పోయేవి. ఈరోజు మనం వినుకొండలో గుర్రం జాషువా గారు రచించినటువంటి పాపాయి శిశువు పద్యాలు ఘంటసాల వారు పాడారు. ఎంతమందికి తెలుసు? నేను ఈరోజు ప్రత్యేకంగా యూత్ని అభినందిస్తున్నా. అంటే మేమేదో పెద్ద కుర్రోళ్ళని, ముసలోళ్ళని కాదు. నాకు 60 దగ్గర పడి ఆయన అంతే, వారు పెద్దవారు. మేమే కాకుండా ఘంటసాల మీద అభిమానంతో మీరు రావడం అనేది సంతోషిస్తారు. ఘంటసాల గారు ఏ పాట పాడినా ఆ పాటకి జీవం, ఆ పాటకు అమృతత్వం, ఆ పాట అజరామరం. ఉదాహరణ మన జాషువా, మన గుర్రం జాషువా గారు, మన ఊరి గుర్రం జాషువా గారు రాసినటువంటి శిశువు పద్యం. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చునో కొసరియుంటరిగను పుట్టుకును అంబపై తనకెంత సంబంధమున్నదో చేర్చి ఏడ్చి ఓడిగము చేయించుకొనునో పరమేశ్వరుండేమి సరసంబులాడునో. స్థానిక వినుకొండ పట్టణం లాయర్ స్ట్రీట్ నందు నంది కొండలరావు జేకే నూతనంగా ప్రారంభించిన స్టార్ డిజిటల్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీనురాయ్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.